గోదావరి తీరంలో సుందరీకరణ, ప్రముఖుల విగ్రహాల తొలగింపు, పునఃనిర్మాణంపై కౌన్సిల్ లేనందున అఖిలపక్షం ఏర్పాటు చేయాలని రాజమహేంద్రి వారసత్వ పరిరక్షణ సమితి తీర్మానించింది. స్థానిక ఆనం కళాకేంద్రంలో సమితి సభ్యులు, విగ్రహ నిర్మాణకర్తలు సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర ప్రముఖుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ, గోదావరి గట్టును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రానున్న పుష్కరాల సందర్భంగా అపకర్మలు, పుణ్యస్నానాలకు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు అల్లు బాబీ మాట్లాడుతూ, విగ్రహాల తొలగింపుపై ఆలోచించాలని, నిర్మాణ కార్యక్రమాలకు ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టంగా చెప్పాలన్నారు. ఘంటసాల విగ్రహ నిర్మాణకర్త రాయుడు, చంద్రకుమార్, కాసుబోయిన సాగర్, మాదేటి రవిప్రకాష్, దూర్వాసుల సత్యనారాయణ, కె శ్రీనివాస కుమార్, ఆంధ్రకేసరి యువజన సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాసు, దేశిరెడ్డి బలరాం నాయుడు, ఎస్వీబీ రెడ్డి, పూడి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా రాజమహేంద్రి వారసత్వ పరిరక్షణ సమితి అనే పేరుతోటి మన విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఒక సంఘాన్ని అయితే స్థాపించుకున్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజమండ్రి యొక్క వారసత్వాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఒక విగ్రహం పెట్టాడు అంటే ఆ విగ్రహం యొక్క గొప్పతనం ఉంటేనే తప్ప అది శిలా విగ్రహం దేశంలో పుష్కరాలు తగ్గిపోతున్నాయి కాబట్టి కార్యాచరణ తీసుకోవాలి కాబట్టి మొదలుపెట్టారు. నాకైతే నేను అది ప్లాన్ ఏంటి, ఏం చేస్తారన్న దానికి నాకు అసలు ఐడియా లేదు, నేను దాన్ని పొరపెట్టలేదు. కాబట్టి నేను ఏం చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశంతో ఒకసారి ఎమ్మెల్యే గారికి వెళ్ళి ప్రధానంగా రాజమహేంద్రి వారసత్వ పరిరక్షణ సమితి అనే పేరుతోటి మన విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఒక సంఘాన్ని అయితే స్థాపించుకున్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజమండ్రి యొక్క వారసత్వాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఒక విగ్రహం పెట్టాడు అంటే ఆ విగ్రహం యొక్క గొప్పతనం ఉంటేనే తప్ప అది శిలా విగ్రహం దేశంలో పుష్కరాలు తగ్గిపోతున్నాయి కాబట్టి కార్యాచరణ తీసుకోవాలి కాబట్టి మొదలుపెట్టారు. నాకైతే నేను అది ప్లాన్ ఏంటి, ఏం చేస్తారన్న దానికి నాకు అసలు ఐడియా లేదు, నేను దాన్ని పొరపెట్టలేదు. కాబట్టి నేను ఏం చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశంతో